హాయ్ అండి అందరికీ. ఈరోజు కొర్రమీనుల నిల్వ పచ్చడి అయితే తయారు చేసుకున్నాను. మరుసటి రోజుకైతే ఇలా ఉంది. ఇందులోకి మరుసటి రోజుకి కొంచెం ఉప్పు అయితే తగ్గింది. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా తగ్గింది. నిల్వ పచ్చడి అనేసరికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దీన్నైతే నేను వేరే బౌల్లోకి అయితే మార్చేసుకున్నాను. ఇలా వేరే బౌల్లోకి తీయంగా ఆ కడాయిలో కొంచెం అడుగున ఉంటుంది కదండి పచ్చడి, దాంతోపాటు అలాగే ఒక ఫిష్ ముక్క కూడా ఉంచుకొని కొద్దిగా చద్దన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. లాస్ట్లో ఆ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుంటుంది అంటే నాకైతే చాలా ఇష్టము. ఇలా కలుపుకొని చూసారా, ముక్క కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫిష్ ముక్క బాగా ఫ్రై అవుతేనే పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. అలాగే అన్ని ఉప్పు కారాలు పులుపు ఆయిల్ అన్నీ సమపాలంలో ఉంటేనే మనకి నిల్వ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గుమలాడిపోతుందండి కొరమేను చేపల పచ్చడి అయితే. అసలు నోట్లో నీళ్ళైతే మామూలుగా ఊరట్లేదు. అలా అని ఆరాటంగా పెట్టుకుని అయితే తినేసాను. అసలు ముక్కకి ఉప్పు పులుపు ఒక్కరోజుకే బాగా పట్టేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. దీని ఫుల్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో సెర్చ్ చేయండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి.